అండి. నమస్కారం అండి. నమస్కారం. వెంకటేశ్వర గారు, అసలు ఈ రోజు జరిగిన ఈ ప్రమాదం అహ్మదాబాద్లో దేశమంతా కూడా ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది, విషాద ఛాయలు నెలమకున్నాయి. ఈ ప్రమాదం గురించి మీరేం చెప్తారు, మీ అనుభవం? ఇట్ ఈస్ వెరీ సాడ్ టు హియర్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ స్పెసిఫిక్ గా మనం చూసుకునే ఏంటంటే, నా తెలిసినంత వరకు ఒక థ్రస్ట్ అనేది కోల్పోయిందని, లాస్ ఆఫ్ థ్రస్ట్ అనేది నాకు తెలుస్తుంది యాక్చువల్ గా. ఇంకా ఆ ఎయిర్ క్రాఫ్ట్ అండర్ క్యారేజ్ కూడా ఇంకా పైకి కూడా లేపలేదు, అంటే ఇంకా రిట్రాక్ట్ చేస్తారు మామూలుగా టేక్ ఆఫ్ అవ్వగానే. యాక్చువల్ గా నార్మల్ గా ఏంటంటే ల్యాండింగ్ ఫేస్ ఆఫ్ ది ఫ్లైట్ ఈజ్ వెరీ టిపికల్, కానీ ఇక్కడ టేక్ ఆఫ్ లోనే ఈ లాస్ ఆఫ్ థ్రస్ట్ అనేది చాలా కారణాలు అనేది మనము అనుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కారణాలు ఏంటంటే సడన్ ఫెయిల్యూర్ ఆఫ్ ది మెకానికల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, సడన్ పవర్ ఫెయిల్యూర్ కూడా కావచ్చు. అట్లనే ఏదన్నా సడన్ గా బర్డ్స్ ఏమన్నా వస్తే ఆ ఫ్లైట్ ప్లాత్ లో బర్డ్స్ హిట్ వలన కూడా ఏదైనా ఒక ఇంజిన్ ఫెయిల్యూర్, ఇంజిన్ లోకి పోయి ఆ బర్డ్స్ వలన కూడా ఇంజిన్ థ్రస్ట్ అనేది, ఇంజిన్ డ్యామేజ్ చేయటం వలన థ్రస్ట్ అనేది కోల్పోతుంది. ఆ థ్రస్ట్ కోల్పోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ కి లిఫ్ట్ అవడానికి ఉన్న స్పీడ్ కి రిక్వైర్డ్ స్పీడ్ లేదనుకోండి, డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట ఎయిర్ క్రాఫ్ట్. అది కావచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ టెంపరేచర్ మధ్యాహ్నం పూట అహ్మదాబాద్ లో ఎక్కువ టెంపరేచర్ ఉందని విన్నాను. నార్మల్ గా అక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ వల్ల టెంపరేచర్ ఎక్కువైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే లాంగ్ లెంత్ ఆఫ్ ది రన్వే అవసరం ఉంటుంది అన్నమాట. లాంగ్ లెంత్ ఆఫ్ ది రన్వే ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏమాత్రం ఎక్కువ టైం పట్టింది ఇది రన్వే మీద టేక్ ఆఫ్ అవటానికి. ఒకవేళ అది కూడా అంత లాంగ్ టేక్ ఆఫ్ రన్వే TOR అంటారు, టేక్ ఆఫ్ రన్వే కూడా ఉన్నా కానీ తక్కువ తీసుకున్నాడా పైలట్, లేకపోతే ఏంటంటే తక్కువ తీసుకున్నా కానీ సరైన టైంలో సరైన రిక్వైర్డ్ పుల్ ఉండకపోతే డ్రాప్ అవటానికి అవకాశం ఉందన్నమాట. ఇన్ని కారణాలు అయితే ఉన్నాయి. కానీ ఎయిర్ క్రాఫ్ట్ అయితే పెద్దగా ఓల్డ్ అయితే కాదనిపిస్తుంది. 11 ఇయర్స్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఇండక్ట్ అయిన కాడి నుంచి అనుకుంటాను. అది చాలా కారణాలు కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. ఇన్వెస్టిగేషన్ కూడా ఏంటంటే ఈ పైలట్ కమ్యూనికేషన్ విత్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కానీ, పైలట్ కమ్యూనికేషన్ విత్ అదర్ థింగ్స్ కానీ, మేడే కూడా అంటే SOS అనమాట, అర్జెంట్ కాల్ కూడా పైలట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఆ టైంకి కూడా వాళ్ళకి అంత తక్కువ టైం ఉందన్నమాట. ఈ విధంగా ఇంపాక్ట్ అనేది చాలా కారణాలు ఉంటాయి. దీన్ని సరైన ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు అని ఉంటుంది, AIB అండ్ DGC ఆల్సో కండక్ట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత బ్లాక్ బాక్స్, ఈ ఫ్లైట్ డేటా రికార్డ్. బ్లాక్ బాక్స్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుందండి. బ్లాక్ బాక్స్ లో ఉంటుందండి. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ టైంలో, ఏవైతే ఇండికేషన్స్ వచ్చి ఉంటాయి, ఏవైతే మనకి వార్నింగ్స్ వస్తా ఉంటాయి ఎయిర్ క్రాఫ్ట్ లో, దేనికి సంబంధించింది ఏ ఫెయిల్యూర్ సంబంధించిన వార్నింగ్ అనేది తెలుస్తుంది. అందుట్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, అందుట్లో అనలైజ్ చేస్తారన్నమాట. అందుట్లో అది ఆ ఫ్లైట్ డేటా రికార్డులో వాటి వల్ల కూడా ఎయిర్ క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమా, లేకపోతే మీరు అన్నట్టుగా అంత ముందు కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పాస్ట్ రికార్డు కూడా మెయింటెనెన్స్ రికార్డ్ అనేది ఉంటుంది. ఆ రికార్డ్ అంత ముందు ఏ విధంగా ఉంది, ఆ రికార్డ్ లో కూడా ఎటువంటి వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎయిర్ క్రాఫ్ట్ హెస్ ఫేస్డ్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనమాట. ఈ సిమిలర్ రికరెన్స్ టైప్ ఆఫ్ ఉంటే అక్కడ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అన్నమాట. మరొకటి వెంకటేశ్వర గారు, 825 అడుగుల ఎత్తు నుంచి విమానం కూలిందట. అంటే 825 అడుగులు అంటే అసలు నథింగ్ కదా విమానానికి. అవునండి.